హాయ్ వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. కడప జిల్లా పులివెందుల్లో ఇప్పుడు జెడ్పీటీసీ ఉప ఎన్నిక అనివార్యమైంది. సో ఇలాంటి నేపథ్యంలో బీటెక్ రవి భార్య అక్కడ నుంచి పోతుంది. ఇప్పుడు వైసీపీ కేసులు భయపడి తగ్గుతుందా అంటే అవుననే సమాధానం అనిపిస్తుంది. సో కంప్లీట్గా డ్రాప్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సో ఇలాంటి నేపథ్యంలో వైసీపీ గెలిచే ఛాన్స్ ఉందంటారా? టీడీపీ తరఫున చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ వివేకానంద రెడ్డి హత్య కేసుని అది కొంచెం వైసీపీకి గ్రాఫ్ తగ్గించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఎలా ఉంటుంది అంటారు అక్కడ రాజకీయం? గ్రాఫ్ ఏముంది తగ్గటానికి? వైసీపీ గ్రాఫ్ తగ్గటం ఏంటి అసలు నాకు అర్థం కావట్లా. దాని గ్రాఫ్ ఏమన్నా బాగా పైకి పెరుగుంటే తగ్గుద్ది. అంటే కడప పులివెందులు అంటే ఆబ్వియస్లీ వైసీపీ అంట అనుకుంటారు కదా చాలామంది. ఎవరన్నా అంటే పులివెందుల నియోజకవర్గానికి వచ్చేసరికి వైసీపీ గ్రాఫ్ మొన్నే తగ్గింది కదా. ఎక్కడ 90,000 మెజార్టీ, ఎక్కడ 60,000 మెజార్టీ. చావు తప్పి కొన్ని లొట్టపై బయటపడ్డారు. మొన్న అవినాష్ రెడ్డి కడప పార్లమెంటుకి గెలిచినా లేకపోతే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గెలిచినా ముఖ్యమంత్రిగానే ఆయనకి 30,000-40,000 ఓట్లు తగ్గిపోయాయి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ముఖ్యమంత్రి కాడు. ఇప్పుడు ఏంటి అసలు శాసనసభకే వెళ్ళటం లేదు. అసలు ఇతను అసెంబ్లీకి ఎందుకు గెలిపించామరా దేవుడా అని వాళ్ళ ప్రజలు పశ్చాత్తాపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక అనేది ఇదేంటనమాట, గోరు చుట్టు మీద రోకటి పొట్టు. ఓటమి గాయాల నుంచి బయటపడని వీళ్ళకి ఇప్పుడు ఈ ఎన్నిక రూపంలో ఒక పిడుగుపడ్డట్టయింది. ఆయన జెడ్పీటీసీ మరణం ఇప్పుడు ఈ ఉప ఎన్నిక, ఆ జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఒక పార్టీ భవిష్యత్తుకే దిక్సూచి అవుతుందా? ఒక నాయకుడి భవిష్యత్తునే అది మరి గీటురాయి కాబోతుందా? ఈ ఎన్నికలో ఓడిపోతే పొలిటికల్ సూయిసైడ్. జెడ్పీటీసీనే గెలిపించలేనాడు, ఇతనే మాజీ ముఖ్యమంత్రి, ఈయన అసలు ఏమి పార్టీ అధ్యక్షుడు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కాదు, అసలు ఆ పార్టీ భవిష్యత్తు ఉంటుందా ఊడుతుందా అనే దానికి రేపటి ఎన్నికే ఇదనమాట. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆల్రెడీ బిగిన్ చేశారు. ఏమని, ఈ ఓడిపోతాం అనేది వాళ్ళు ధ్రువపడిపోయిన నేపథ్యంలో దాన్ని పోలీసు మీదకో ప్రభుత్వం మీదకో తోసేటటువంటి కుట్రలకి, అంటే పోలీసు బలంతో ఇప్పుడు ఎన్నిక చేస్తున్నట్టుగా మనం చూసాం. నిన్న ఉద్రిక్తత పరిస్థితుల్లో ఒక 150 మంది వైసీపీ వాళ్ళ మీద కేసులు పడ్డాయి, తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పడ్డాయి. ఇప్పుడు బీటెక్ రవి భార్య ఇవాళ అక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తోంది. మృతుడి కుటుంబానికి సంబంధించిన కొడుకునే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిగా నిలబెట్టాడు. గతంలో సునీత, షర్మిల ప్రచారం చేశారు, ఏ పార్టీకైనా ఓటేయండి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటేయొద్దు అన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, చెల్లెళ్ల యొక్క శాపాలు, కన్నీళ్లతో మరి చేయి చాచి ఓట్లు అడుగుతున్నాం అని అటు సునీత ఇటు షర్మిల ప్రచారం. అసలు ఏకంగా విజయమ్మ ఒక వీడియో వదిలారు. అమెరికా నుంచి విజయమ్మ ఏమని చెప్పారు, అవినాష్ రెడ్డికి ఓటేయొద్దన్నారు. కొడుకు నుంచోబెట్టిన అభ్యర్థి ఓటమికి మరి తల్లే వీడియో వదిలిందంటే అప్పుడు మనం చూసాం. అంతకుముందేమో 2.5 లక్షల ఓట్లతో గెలిచినటువంటి అవినాష్ రెడ్డి ఇప్పుడేంటి కేవలం మరి 60,000తో బొటాబొటి మెజారిటీతో, అది కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండటంతో బయటపడ్డాడు. పులివెందుల జెడ్పీటీసీ ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఉరుములేని పిడుగు. మనం అంటోంది అదే అన్నమాట. ఏది, ఇప్పుడు సునీత ఈరోజు వివేక పుట్టినరోజు సందర్భంగా మరి ఆమె గార్లెండ్ చేయడానికి వచ్చింది. పులివెందుల్లో పరిస్థితులు చూసి వాళ్ళ తల్లి అసలు రావద్దని, ఇక్కడ బాగాలేదు, మళ్ళీ మర్డర్లు ఏమో జరిగేటట్టుగా ఉన్నాయి, కేసులు పెట్టుకుంటున్నారు, మళ్ళీ చంపుకుంటారేమో అంటే, ఒకవైపేమో వివేకానంద రెడ్డి కిరాతక హత్య. తను మాట్లాడుతూ ఈరోజు ఏమన్నారు, గొడ్డలితో నరికి చంపిన బాడీ పక్కన పెట్టుకుని గుండెపోటు అన్నారు. ఆ తర్వాత నాతో బలవంతంగా ఒక లేఖ ఒకటి రాసి సంతకం పెట్టించబోయారు. ఎవరు, వాళ్ళ ముగ్గురే చంపారు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, సతీష్ రెడ్డి, ఈ ముగ్గురి పేర్లు రాసి నాతో సంతకం పెట్టిమంటే నేను పెట్టలేదు. తర్వాత నారాసుర రక్త చరిత్రను రాశారు, నేను నా భర్తే చంపించామని ప్రచారం చేశారు అంటూ మళ్ళా మొత్తం గుర్తు చేయటమే కాదు, 6 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాను, ఇప్పటికీ నిందితులు మరి బయట తిరుగుతున్నారు, కేసు దర్యాప్తు ఏమో పూర్తయిందని సిబిఐ సుప్రీంకోర్టుకి చెప్తోంది,
మీరు ఆదేశిస్తే తదనంతర దర్యాప్తు విచారణ చేపడతామంటున్నారు. అంటే సిబిఐఏ ఇవాళేంటి భయపడిపోయింది. ఆ రోజు హంతకులు మరి వాళ్ళ యొక్క రాజకీయ పలుకుబడులు అధికార బలానికి సిబిఐఏ తలొగ్గిన పరిస్థితుల్లో సిబిఐ ఎస్పీ మీదే కేసు పెట్టారు, బెదిరించారు. అసలు ఆ కేసు ఏమైంది? రామ్ సింగ్ పైన మరి ఆ రోజు పెట్టిన కేసు వివేక పిఏ కృష్ణారెడ్డిని పిలిచి విచారించారు, దాన్ని అంతటితో మధ్యలో వదిలేశారు. ఎలా దర్యాప్తు పూర్తయింది అని సిబిఐ బంతిని కోర్టులోకి దొరుకుతుంది. దర్యాప్తు ఎక్కడ పూర్తయింది? అసలు ఈ కేసులో వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డిని ఆయన భార్య భారతీ మేడంని విచారించారా? సాక్షిగా అయినా విచారించాలి కదా. షర్మిల్ని విచారించిన వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు విచారించరు? ఆయన సొంత చిన్నాన్న కదా హత్యకు గురైంది. మీ వెర్షన్ ఏంటి, మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి, ఇవన్నీ జగన్ అడగాలి కదా. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డిని సిబిఐ పిలవకుండా కేసు దర్యాప్తు అయిపోయిందని చెప్పటం. ఒకవైపేమో ఆ కేసు, మరోవైపేమో ఈ జడ్పీటీసీ ఎన్నిక. అవినాష్ రెడ్డి పైన కూడా నిన్న కేసు పడింది. నిన్న ఏది అనుమతి లేకుండా ర్యాలీలు జరపటం, అక్కడ డిఎస్పీని బెదిరించటం, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఒక 150 మంది పైన కేసులు పడ్డాయి. అతను బెయిల్పై ఉన్న నేరస్తుడు. ఇప్పుడు ఆ బెయిల్ క్యాన్సిల్ అవుద్దా? ఇప్పుడు కేసుల మీద కేసులు కనుక ఇలా పడుతుంటే ఇవాళేంటి మరి ఆ కండిషన్స్ వైలేట్ చేసినట్టు. బెయిల్ కండిషన్స్ వైలేట్ చేసినందుకు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అవుద్దా? అంటే జగన్ కన్నా ముందు మళ్ళీ అవినాష్ రెడ్డి ఈ ఎన్నిక లోపే జైలుకి వెళ్తాడా? జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు అనుకుంటున్నారు. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన వెంటనే నెక్స్ట్ విచారణకి జగన్ని పిలిపిస్తున్నారు. జగన్ని విచారణకు పిలిచిన వెంటనే ఎత్తేస్తారు, లిఫ్ట్ చేస్తారు అతని విచారణ నుంచి. అతనే వాళ్ళ ఛార్జ్షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు అనేక సార్లు వచ్చింది. ఆ సీట్ ఛార్జ్షీట్లో అతను అరెస్ట్ తప్పదంటున్న నేపథ్యంలో జగన్ అరెస్ట్ కన్నా ఇప్పుడు ఈ జడ్పీటీసీ ఎన్నిక, అక్కడ జరుగుతున్న ఉద్రిక్తత, ఆ భయానక వాతావరణం, అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడా? సునీత వివేకానంద రెడ్డి చిత్రపటానికి గార్లెండ్ వేసి ఏమన్నారు? హింస లేని పులివెందుల నా లక్ష్యం అని. ఆ పరిస్థితి మరి నిజంగానే పులివెందుల ఈ హంతకుల బారి నుంచి, ఈ ఫ్యాక్షన్ ఉచ్చు నుంచి బయటపడగలదా? జగన్మోహన్ రెడ్డి అభ్యర్థికి ఓట్లు ఎలా వేస్తారు? పులివెందుల్లో చర్చ. ఆయన్ని గెలిపించాం ఎమ్మెల్యేగా, ఆయన అసలు అసెంబ్లీకి వెళ్ళటల్లా. అంటే జగన్కి వేసిన ఓటే దండగైన నేపథ్యంలో మరి జగన్ అభ్యర్థికి ఎలా వేస్తారు? ఇప్పుడు రేపొద్దున ఇతను ఈ అభ్యర్థి గెలిస్తే జిల్లా పరిషత్ మీటింగ్కి వెళ్తాడా, మరి అతను బాయ్కాట్ చేస్తాడా? అంటే ఇప్పుడు అంబటి రాంబాబు ఏమంటాడు, జడ్పీటీసీ ఎన్నిక ఇక్కడ ఇంకా ఈ గెలిచిన అభ్యర్థి ఉండేది సంవత్సరమే, ఎటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకో 12 నెలల్లో వస్తున్నాయి, దీనికి ఎందుకు ఇంత గందరగోళం చేస్తున్నారంటాడు. ఎవరు గందరగోళం చేస్తున్నారు, ఎవరు ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారు? సతీష్ కుమార్ రెడ్డి నిన్న పోయి డిఎస్పీని బెదిరించాడు. అసలు ఆ సతీష్ రెడ్డి పేరు రాయమని సునీతను ఒత్తిడి చేశారంట. నిజంగా సునీత కనుక జగన్ మాట విని ఆ రోజు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, లేకపోతే సతీష్ రెడ్డి పేర్లే కనుక రాసి ఉంటే ఇవాళ వాళ్ళు ముగ్గురు జైల్లో ఉండేవాడు. అంటే సతీష్ రెడ్డి జైలుకి వెళ్లకుండా కాపాడింది సునీత అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఆ సంతకం పెట్టకుండా. అట్లాంటి సతీష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఇక జగన్మోహన్ రెడ్డి ముసుగేసుకుని ఇక ఏ విధంగా మరి డిఎస్పీలని వాళ్ళని బెదిరిస్తున్నాడో, అసలు లోకేష్ నీ అంతు తేలుస్తా, లేకపోతే దేవాంశ్ నీ కుటుంబాన్ని లేపేస్తా అని ఆయన మాటలు. అంటే జగన్ అండ చూసుకుని వాళ్ళ సతీష్ రెడ్డి ఈ విధంగా పెట్టరైపోతున్నాడా? ఇప్పుడు బీటెక్ రవి గెలిపిస్తే బాగుండేది. అసెంబ్లీకి జగన్ని గెలిపించి పొరపాటు చేశాం. కనీసం బీటెక్ రవిని కనుక గెలిపించుంటే శాసనసభకి వెళ్ళేవాడు, ఇట్లా జగన్ లాగా ఎగ్గొట్టేవాడు కాదు. పులివెందుల సమస్యలు ఇవాళ అసెంబ్లీలో మరి వినిపించేవాడు. అంటే బీటెక్ రవిని గెలిపించకపోవడం ఒక తప్పిదం. పులివెందుల ఓటర్లలో చర్చ. జగన్ని గెలిపించి తప్పు చేశాం, ఆ తప్పును ఇప్పుడు దిద్దుకుందామా? బీటెక్ రవి భార్యని గెలిపించడం ద్వారా జడ్పీటీసీకి
ఇలా రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి వాళ్ళు వచ్చి సునీతను కలిశాడు. బీజేపీ ఎమ్మెల్యే మరి ఆదినారాయణ రెడ్డి వచ్చి ఆ వివేక జయంతి సందర్భంగా ఆయన కూడా చిత్రపటానికి పూలమాలలు వేసి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఎలా పనిచేసింది, సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి పనితీరు ఎలా ఉంది, ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా హోదా లేకపోవచ్చు కానీ అపోజిషన్ లీడర్గా అతనేంటి ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి 5 రోజులు ఎలహంకలో దాక్కుంటున్నాడు. ఇక్కడికి వచ్చి మొక్కుబుడిగా 2 రోజులు ఉండెళ్తున్నాడు. అసలు ఈ 14 నెలల్లో పులివెందుల్లో ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు? 4 రోజులు ఉన్నాడా? 4 సార్లు వచ్చాడా? మొన్న ఒకసారి వెళ్ళినప్పుడే అక్కడ పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లంతా మా బిల్లులు ఏంటని ఒత్తిడి చేస్తే ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండేరా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో పులివెందుల ప్రజలు ఇవాళ విఘ్నులైనటువంటి ఓటర్లు నిర్భీతిగా ఇవాళ ఓటేసుకునే అవకాశం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే అవకాశం ఈ జడ్పీటీసీ ఎన్నిక నేపథ్యంలో వచ్చిన దీంట్లో తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. థ్యాంక్ యూ సార్. సో ఇది శ్రీనివాస్ గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మనం టీవీ.